శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా. ఇక మరి కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు పెడతా ఉన్నది. ఇక మరి రాష్ట్రపతి మేడం ఏం మాట్లాడింది, ఏం సంగతి మీకు చెప్పాలా లేదా? ఇక మరి ఆ ముచ్చటట్లుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దావకాండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఇవాళ మొత్తం మీద అయితే స్టాఫ్ నర్సింగ్లకు నియామక పత్రాలు ఇచ్చిండు. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మరి పంజాగుట్ట చరిత్రలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 85 మందిని బదిలీ చేసిరులో ఇక మస్తు పరిచయం అవుతుంది ఈ వార్త ఉంటే. ఇక మరి అయోధ్యలో డిజిటల్ ముగ్గులు వేస్తున్నారు. ఆ డిజిటల్ ముగ్గులు వేస్తే చూస్తే పరిచయం అవుతారు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఆర్టీసీ బస్సులో పెద్ద లడాయి నడుస్తున్నదిలో. ఇక మరి ఆ లడాయి చూస్తే మీరు పక్కా పరిచయం అవుతారు. ఈ ఆఖరిలో మనందరికి తెలిసిన విషయమే ఇవాళ గద్దరన్న జయంతి. ఇక మరి గట్టిగా నివాళులర్పిద్దాం. ఇక చూద్దాముండా మన రచ్చరచ్చ వార్తలు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఈ పాటింటే మనకు గద్దరన్ననే యాదికొస్తాడులే. ఇక మనకేందుల్లా యావత్ ప్రపంచానికే యాదికొస్తాడు. ఇది ఒక్కటే పాటనా? ఆయన వాడినటువంటి పాటలు ఎన్ని లేవు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమచాన్ల గొండ, గోల్కొండ కిలా కింద నీకు గోరి గడతాం కొడుకో. ఇటువంటి ఎన్నో విప్లవమైనటువంటి పాటలు వాడిండు మన గద్దరన్న. ఇక మరి ఇలా గద్దరన్న జయంతి మరి ఎట్లా జరిగింది, ఎంతమంది నేతలు నివాళులు అర్పించారు, ఏం సంగతి ఒకసారి చూసొద్దాం పండి. గద్దరన్న జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగినాయిలో. రేవంత్ రెడ్డి సార్ సైతం కూడా గద్దరన్నను యాద్ చేసుకున్నాడు. గద్దరన్న అంటేనే పాట బలం, పాట బలం అంటేనే గద్దరన్న అని చెప్పి గీతిర్లా యాద్ చేసుకున్నాడు గద్దరన్నను. పేద ప్రజలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరగాలి. వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు, బెల్లి లలిత గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించు. సారీ అలా బతుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలా మంచి పదవులు ఉంటుండులో. గాతీర్లా సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఒకటే కాదుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నో ప్రజల ఉద్యమాలకు సపోర్ట్ చేసిండు గద్దరన్న. గద్దరన్న వాడినటువంటి పాట లేదు, గద్దరన్న ఆడినటువంటి ఆట లేదు. ఎంతో మంది పేద ప్రజల కోసం పాట వాడిండు. ఎన్నో సమస్యలు పాటతోనే తీర్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని పాటతోనే సాధ్యం చేసిండు. ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణ కోసం కొట్లాడిరంటే అది గద్దరన్న బలమే, గద్దరన్న గలమే. గాతీర్ల కొట్లాడిండు మన గద్దరన్న. ఆఖరికి చచ్చిపోయేదాకా కూడా పాట వాడే చచ్చిపోయిండు. అంత మంచి లీడరు, అంత మంచి క్యాడరు ఎక్కడ ఉండకుండే ఉల్లా. కాకపోతే పాపం గద్దరన్న లేడి ఇయ్యాల. ఒకవేళ గద్దరన్న ఉంటే పేద ప్రజల కోసం ఇంకెన్ని మంచి మంచి పాటలు రాస్తుండేనో, ఇంకెన్ని మంచి మంచి పనులు చేస్తుండేనో. గద్దరన్న వాడినటువంటి పాటల్ని, గద్దరన్నను ఇయ్యాల రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది యాద్ చేసుకున్నారు. వారెవ్వ కాంగ్రెస్ ప్రభుత్వం తీరే అలాగున్నది కదా. ఇక ఇచ్చిన మాట ప్రకారమే స్టాఫ్ నర్సులకైతే ఇక మరి నియామక పత్రాలు ఇచ్చింది. ఇక దావకాండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ అయితే మస్తు ఖుషీలు ఉన్నాడు. ఇక మరి మనందరికీ తెలిసిన విషయమే ఎల్బీ గ్రౌండ్లో ఎట్లా జరిగింది, ఏం సంగతి ఒకసారి చూసొద్దాం పండి. ఈ అల్లా దావకాండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సింగ్ల నియామకాల పత్రాల ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగిందులో మన ఎల్బీ స్టేడియంలా. రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, ఇంకా చాలా మంది మంత్రులు పనిచేస్తున్నారు. మురుసుకుంటా రేవంత్ రెడ్డి సారు నియామక పత్రాలు ఎట్లా అందజేస్తున్నాడో చూడుండ్రి. సూషిర్గల్లో అటెన్క రేవంత్ రెడ్డి సారు నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పి గీతీర్లా మాట్లాడిండు. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ
ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. నిరుద్యోగ యువకులకి ఈ వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడితే చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు కూడా ఇదే లెక్కన మాట్లాడిండు. అందరికీ న్యాయం చేస్తాము, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటున్నాడు. ఒకసారి ఇనుండ్రి. భారం పడుతున్నప్పటికి కూడా ఆలోచన చేసి ఈ భారాన్ని ఏ రకంగా అధిగమిద్దాం, కానీ మన సోదరి మళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆలోచన చేసి ఇస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించకుండా ఎవరు ఉండలేరని నేను భావిస్తా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో కొత్త ప్రభుత్వం కొత్త పోకట్ల పోతున్నది. చూడాలి మరి ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? మనం చరిత్రలో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే బదిలీ చేయంగా చూసినాం. అరే పోనీ 2 ఆఫీసర్లు తప్పు చేస్తే బదిలీ చేయంగా చూసినాం, కానీ 85 మందిని బదిలీ చేసిండులోకి సారు. ఇక మరి రాష్ట్రంలోనే ఇది తొలిసారి రికార్డు. మరి ఆ సారు ఎవరు, ఇక్కడ బదిలీ చేసిర్రు, ఏం సంగతి, ఇక ముచ్చట చూద్దాం పండి. నిన్న మొన్నటి దాకా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎంత ఫేమసో మనందరికీ ఎరికే. ఈ ముచ్చటతోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు ఇంకా జరం మారుమోగుతున్నది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఓ రికార్డును కొట్టింది. చరిత్ర ఎన్నడూ లేని విధంగా ఒక్కటేసారి 85 మందిని బదిలీ చేసిండు మన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సారు. బదిలీ చేసుడే కాదులో వాళ్ల జాగల 82 మందిని కూడా భర్తీ చేసిండు. 85 మందిని బలిమికేం బదిలీ చేయలేదులో. ఎన్నో ఆరోపణలు వస్తే సిపి సారు ఈ తీర్ల నిర్ణయం తీసుకున్నాడు. ఎస్ఐలను, కానిస్టేబుళ్లను, హోంగార్డులను ఇట్లా ఎవ్వరిని ఇడవకుండా అందరినీ బదిలీ చేసిండు. ఏ స్టార్ హీరో కన్నా అంత క్రేజ్ ఉన్నదో లేదో కానీ ఈ అక్కకైతే అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉన్నదో. ఇక 3 రోజుల సంది ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఈ అక్క వార్తనే వచ్చింది. ఆఖరికి వస్తే రేవంత్ రెడ్డి సార్ స్పందించిండు. మరి ఆ అక్క ఎవరు, ఏం సంగతి, ఎందుకు లడాయి అవుతున్నదో ఒకసారి చూసొద్దాం పండులా. ఇవల్ల పొద్దుగాలడి సంది ఇప్పటిదాకా ఏ ఛానల్ ఓపెన్ చేసినా అయ్యో గీ అక్క వార్తనే. ఈ అక్క ఎవరో కాదు, మన అందరికి తెలిసిన విషయమే, కుమార్ ఆంటీ. ఇక కుమారి ఆంటీ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ ఎరికే కదా. ఇక రోడ్డు పక్కకు బండి పెట్టి ఇక మరి అందరికి మిల్సు పెట్టి ఫేమస్ అయిపోయింది అక్క. మొదలు ఒకరిద్దరు వచ్చిర్రు, ముద్దుగానే తిన్నారు, మంచిగానే ఉన్నది అని చెప్పి సోషల్ మీడియాలలో అక్క వీడియోలు పెట్టుడు సురు చేసిర్రు. ఇంకేమున్నది చెప్పుండ్రి. ఇక గిరిక తిరిగినట్టే మొత్తం అక్క వీడియోలు సోషల్ మీడియా మొత్తం తిరిగినాయి. మొత్తం మీద ఫేమస్ అయ్యింది అక్క. ఫేమస్ అయ్యేసరికి చాలా మంది అక్కను చూడనీకే, మరి ఆడ ఉన్నటువంటి ఫుడ్ తిండికే లైన్లు కట్టేసరికి ఫుల్ ట్రాఫిక్ అయిందంటుండ్రు. ట్రాఫిక్ మొత్తం నిండిపోయేసరికి పోలీసులు చెప్పిర్రంట ఇక బండి వల్ల ఎక్కువైతున్నది ట్రాఫిక్, రోడ్డు మొత్తం నిండిపోతున్నది అనేసరికి నిన్న మొత్తం రచ్చ రచ్చ అయిందుళ్ళు. ఆఖరికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి సార్ స్పందించిండు. ఏం పికర్ పడకు, ఏం బాధపడకు, నీ బండి ఆన్నే ఉంటుంది, అవసరమైతే 2 కానిస్టేబుల్ని పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయండి, కానీ ఆమె బండి అయితే ఆన్నే ఉంచిండు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. ఈ ముచ్చటతోని ఇంకా జర వైరల్ అయిపోయింది అక్క. అక్కకు పర్మిషన్ ఇచ్చుడే కాదుల్లో, ఇక ముందు నేనే వచ్చి తింటా, ఏం పికర్ చేయకు అని చెప్పిండ్రంట. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. ఈ వార్త తెలిసిన అక్క అయితే మస్తు సంతోషపడుతున్నది. సోషల్ మీడియాలో ఫేమస్ అయితే అయ్యింది, కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ స్పందించే స్థాయికి ఎదిగిందంటే ఇక మామూలు ముచ్చట చెప్పుండ్రి.
ఇక దాదాపు 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి బీజేపీకి అయితే ఇది ఆఖరి బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాలలో మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ఏం మాట్లాడింది, ఏం సంగతి, యావత్ ప్రపంచాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడింది, ఇక మరి ఏమేం పనుల మీద ఏం మాట్లాడింది, ఏం సంగతి ఇక తెలియాలా లేదా, అందుకోసమే ఈ ముచ్చట వచ్చుకొచ్చిన ఒకసారి చూడండి మరి. ఇవాళ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షురువైనయుల్లో మొదలు రాష్ట్రపతి మేడము పార్లమెంటు భవనంకి వచ్చింది ఇట్లా గుర్రాల బండి మీద వస్తుంటే మస్తున్నదిలే మేడము. राष्ट्रपति द्रौपदी मुर्मू राष्ट्रपति भवन से प्रस्थान कर रही हैं नए संसद भवन की तरफ और काफी ऐतिहासिक पल ये बग्गी में वो सवार हैं और साथ ही साथ उनके घुड़सवार अंगरक्षक जिन्होंने पहले राष्ट्रीय सल्यूट उनको दिया और अब आगे बढ़ता हुआ उनका कारवा. చూస్టోళ్ళు కూడా మస్తు సంబరపడుతున్నారు. ఇట్లా గుర్రాల బండి మీద గిరిజన బిడ్డ అయినటువంటి రాష్ట్రపతి మేడం తిరుగుతుంటే ఇక కొత్త పార్లమెంటు భవనానికి కొత్తగా అడుగు పెట్టింది. ఇలా మేడము అడుగు పెట్టంగానే ప్రధాని మోడీ సారి ఓ గిట్ల స్వాగతం పలికిండు. స్వాగతం పలకంగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడింది. చిన్న ఉన్నప్పటి సంది గరీబీ హటావో అని ఇన్నుడే గాని నేను ఎప్పుడు చూడలే అని చెప్పి మేడం యాద్ చేసుకున్నది. हमें सभी बचपन से गरीबी हटाओ के नारे सुनते आ रहे हैं. अब हम जीवन में पहली बार बड़े पैमाने पर गरीबी को दूर होने देख रहे हैं. ఇప్పుడు దేశంలో అదే కొనసాగుతున్నది. దాదాపు 20 కోట్ల మంది పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనవంతులుగా మారిరు, రోజు రోజుకు అభివృద్ధి పదంలోకి పోతున్నారు అనుకొచ్చింది. नीति आयोग के अनुसार मेरी सरकार के एक दशक के कार्यकाल में करीब 25 करोड़ देशवासी गरीबी से बाहर निकले हैं. यह है प्रत्येक गरीब में नया विश्वास जगाने वाली बात है. जो 25 करोड़ लोगों की गरीबी दूर हो सकती है तो उसकी भी गरीबी दूर हो सकती है. आज अर्थव्यवस्था के विभिन्न आयामों को देखें तो ये विश्वास बढ़ता है कि भारत सही दिशा में तथा सही निर्णय लेते हुए आगे बढ़ रही है. ఇంతే కాదుల్లో దేశంలో ఏమేం సాధించినాం, ఇంకా ఏమేం సాధించాలి, ఎంతవరకు అభివృద్ధి నడిచింది, ఇంకా ఎంతవరకు అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ తీరులో మాట్లాడింది. आयुष्मान भारत हेल्थ अकाउंट के तहत लगभग 53 करोड़ लोगों की डिजिटल हेल्थ आईडी बन चुकी है. डिजिटल के साथ साथ फिजिकल इंफ्रास्ट्रक्चर पर भी रिकॉर्ड निवेश हुई है. आज भारत में ऐसा इंफ्रास्ट्रक्चर बन रहा है जिसका सपना हर भारतीय देखता था. पिछले 10 वर्षों के दौरान गाँव में 4.25 लाख किलोमीटर नई सड़कें बने हुए हैं. ఇన్నారు కదా ద్రౌపది మేడం ముర్ము ముచ్చట. ఇక మొత్తం మీద మేడం అయితే ఇట్లా మాట్లాడితే పొద్దుగాల ప్రధాని మోడీ సార్ కూడా మాట్లాడింది ఇదే బడ్జెట్ సమావేశాల మీద. जब चुनाव का समय निकट होता है तब आमतौर पर पूर्ण बजट नहीं रखा जाता है. हम भी उसी परंपरा का निर्वाह करते हुए पूर्ण बजट नई सरकार बनने के बाद आपके समक्ष लेकर के आएंगे. साथियों, मुझे विश्वास है कि देश नित्य प्रगति की नई नई ऊंचाइयों को पार करता हुआ आगे बढ़ रहा है. सर्वस्पर्शी विकास हो रहा है, सर्वांगीण विकास हो रहा है, सर्व समावेशक विकास हो रहा है. ये यात्रा जनता जनार्दन के आशीर्वाद से निरंतर बनी रहेगी. రాష్ట్రపతి మేడం స్పీచ్ మీద నరేంద్ర మోడీ సార్ స్పీచ్ మీద ఇట్లా స్పందించిండుల్లో కాంగ్రెస్ పెద్ద ఖర్గే సారు. मैं बोलूँगा है कि ये अभिभाषण जो उन्होंने दिया वो एक प्रोपेगेंडा और एडवर्टाइजमेंट मोदी जी का उसमें दिखने लगा और पूरा पॉलिटिकल था. इसमें कोई एक विजन नहीं था, लोगों को दिशा दिखाने का नहीं था. दलितों को, वंचितों को और
ट्राइबल लोगों को उनके लिए क्या करने जा रहे हैं उसमें तो कुछ नहीं था। వీళ్ళే కాదు ఇంకా చాలా మంది స్పందించారు రాష్ట్రపతి మేడం ప్రసంగం మీద. President of India's address, which she read from the government of India, which is under Mr. Modi, has given that speech, and it is their achievements, what they call it. But really the problem is about the 80 crore people who are just lining up for their food, for everyday food. This is the level of India's development. This is the story of India. राष्ट्रपति जी के अभिभाषण में कुछ खास नहीं था. सरकार ने कहा कि हमारी उपलब्धि है कि बहुत रोजगार की गंगा बहाई. किसको रोजगार मिला? नौजवान तो सड़कों पर हैं. आपने तो अग्निवीर योजना भी लागू कर दी. हाँ, सरकार के कुछ पूंजीपति दोस्तों को रोजगार जरूर मिला. जब कुछ उसमें संतुष्ट वाली बात ही नहीं है कही गई है, वही रिपीटिशन है. कौन से किसान की आय दोगुना होगी? 2022 में किसानों की आय दोगुना करने की बात थी. अब आप 2047 की बात कर रहे हैं. सरकार के पास बताने के लिए कुछ है ही नहीं. हाँ, एक उपलब्धि जरूर है कि इस देश ने प्रधानमंत्री के साथ साथ एक हेड प्रीस्ट को चुना, जो 22 जनवरी की बार बार बात कर रहे हैं. देश ने प्रधानमंत्री चुना है, हेड प्रीस्ट नहीं चुना है. ఇన్నర్ గదుల్లో మొత్తం మీద అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక వీళ్ళకు వాళ్ళకు ఎలక్షన్స్ ల పంచాయతీ నడుస్తున్నది. చూడాలి మరి అభివృద్ధి ఎంత దాకా నడుస్తుందో ఏమో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయేదాకా. భారతదేశంలో అందరు హీరోలు వేరు, ఈసారి వేరులో ఇక నిజమైన హీరో అని చెప్పి నిరూపించుకున్నాడు. మరి అందరు కలిసి చిరంజీవి సార్కు అభినందన తెలుపుతా ఉంటే చిరంజీవి సార్ మటుకు ఇద్దరు పద్మశ్రీ వచ్చిన వాళ్ళని ఇంటికి పట్టుకొచ్చి గీ తీర్ల సన్మానించిండు. చిరంజీవి సారు రీల్ హీరో అని కాకుండా రియల్ హీరో అని చెప్పి మళ్ళొకసారి నిరూపించుకున్నాడు. ఒకసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిరు కదా, అందరూ సారుకు వచ్చి అభినందనలు చెప్తే సారు మటుకు పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళను ఇంటికి పిలిపించుకొని గీ తీర్లా సత్కరించిండు. పద్మశ్రీ అవార్డు గ్రహీత యక్షగాన కళాకారుడు గడ్డం సామయ్యతో ఎంత మురుచుకుంటూ మాట్లాడుతున్నాడో చూడుండ్రి. ఈయనతోనే కాదుల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద సారి సార్తో కూడా ముద్దుగా ముచ్చట పెట్టిండు. శాల్వ కప్పి సత్కరించి శిల్పి గొప్పతనం అని చెప్పి యాద్ చేసుకున్నాడు. మొత్తం మీద ఇద్దరినైతే మంచిగా సత్కరించిండు. పక్కపొంటి హీరో సాయి కుమార్ సార్ కూడా ఉన్నాడు. చిరంజీవి సారే ఇంటికి పిలిపించుకొని వీళ్ళని సత్కరించిండంటే ఎంత గొప్ప కళాకారులు చెప్పుండ్రి. గడ్డం సామయ్య యక్షగాన కళాకారుడు 19,000కు మించి ప్రదర్శనలు ఇచ్చిండంట. ఎన్నో అవార్డులు, ఎన్నో పురస్కారాలు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే ప్రేమతోని చిరంజీవి సార్ పిలుచుకొని ఇట్లా సత్కరించిండు. ఇద్దరికిద్దరు మంచి కళాకారులేనుల్లో. ఒకరు యక్షగానం చెప్తూ కళలను కాపాడుకుంటూ వస్తే ఇంకోసారేమో శిల్పాలను చెప్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిండు. ఇక చిరంజీవి సార్కి అయితే చాలా మంది అభినందనలు తెలిపిర్రులో పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు. కానీ చాలా వెరైటీగా సారు కొత్త తీరు ఆలోచించి పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళని ఇట్లా ఇంటికి పిలిచి సన్మానించిండు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. శభాష్ చిరంజీవి సార్ అంటున్నారు. ఇక మా అమ్మలక్కలందరికీ శనార్థులు ఈ ముచ్చట చెప్తే ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడతారు. ఇక మబ్బులు వేసి ముగ్గులు వేస్తుంటారు, మన అందరికి తెలిసిన విషయమే. ఈ యొక్క ఉపాయంతో ఇక ముగ్గులు వేసడే బంద్ అవుతుంది. ఎందుకంటే ముగ్గులు అదంతా అదే వేసుకుంటుంది. ఇక మరి ఆ ముగ్గుల కథ ఏంది, ఆర్డర్ల కథ ఏంది అనుకుంటున్నారా? ఇక సూదం పని ముచ్చట.
అయోధ్యలా ఓ అరుదైన ముచ్చటుల్లా ఈ ముచ్చట తెలిస్తే ముందుగల గదేదో ఆర్డర్ పెట్టుండ్రి అంటారు ఇంట్లో అబ్బలెక్కలు. అంత సీన్ లేదనుకుంటున్నారులే. అయితే ముందుగల ఈ వీడియో చూడుండ్రి. ఎట్లున్నాయి ముగ్గులు? ముద్దుగా లేవు. ఇవి అసలు ముగ్గులు అనుకోగలరా? ఇంత నకిలీ ముగ్గులు పరేషాన్ అయినరు కదా. అగో మీద కనిపిస్తున్నది కదా, గిట్లకెల్లా ముగ్గులు వస్తున్నాయి. ఇవి వేసిన ముగ్గులు కాదు, డిజిటల్ ముగ్గులు అన్నమాట. చూస్తుంటే నిజం ముగ్గులు లెక్కనే ఉన్నాయిలే. ఈ ముగ్గులు చూడాలంటే అయోధ్య పోవాల్సిందే మళ్ళా. ఉన్నతాను ఉండక తాకులాటకు తయారంటే ఓ గిట్టనే ఉండొచ్చు. ఏం బగ్గా మరి మత్తు పదార్థాలు మంచిగా తీసుకొని బస్సు కండక్టర్తో పాపం ఆగం ఆగం మాట్లాడుతున్నది. అనురాను మాటలు అన్నదులో పాపం కండక్టర్ అయితే ఎంత బాధపడదో ఏందో. కానీ ఇగో ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూడుండు మరి. ఇక అరే ఎండి సయ్యద్నే అర్థమైందా? ఒక్క అర్థమైందా? మొత్తం ఇది అర్థమైందా? ఈ ముచ్చట చెప్పకంటే ముందుగాల ఈ వీడియో చూడుండ్రి. भाई सॉरी भाई, मैं मियाँ भाई की डेयरिंग हूँ. हाथ मिला मेरे से. हाथ कट गया. 500 का ना चिल्लर नहीं है तो उतरो बोला. अंकल चिल्लर है ना. उन नंबर చూసిరు కదా ఈ వీడియో అయితే. ఈ నడుమ సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతున్నది. చక్కగా నిలబడదు. ఒక్క పుంట ఎక్కడ బస్ ఆపాలి. ఆడిద్దరిది ఫోటో ఎప్పుడైందో ఏమో తెలియదు కానీ ఈ వీడియో అయితే మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఏం తెలియని కండక్టర్ మీదకి ఎట్లా జులుం చేస్తున్నదో చూడుండ్రి. ఎండి సయ్యద్నే అర్థమైందా? ఒక్క అర్థమైందా? మొత్తం ఇది అర్థమైందా? మత్తు పదార్థాలు మంచిగా తీసుకొని పొద్దుగల బస్ ఎక్కి కండక్టర్తో లడాయి పెట్టుకున్నది. పాపం కండక్టర్ని అయితే అనరాని మాటలు అన్నదుల్లో. ఏం చేస్తావు? అప్పుడు తిన్ను చూపిస్తుంది కదా నా ఏరియాలో. ఈ వీడియో చూసి ఎన్నో అనుకోవాలరు. ఆయన మన తానే ఆయత్ నగర్ డిపో వనకు చెందినటువంటి కండక్టర్ మీద గీ తీరులో జులుం చేసింది ఈ అమ్మ. మొత్తం మీద కండక్టరు కరెక్టే ఉన్నది కాబట్టి సరిపోయింది. లేకపోతే కథ వేరే లెక్క ఉంటుండే.
జై బోలో హనుమానికి రాము లక్ష్మణ్ జానకి అన్నట్టే ఉన్నది సినిమా కథ కూడా. ఇక మరి ఈ నినాదము ఎంత ఫేమస్ సినిమా కూడా అంత ఫేమస్ అయిందిలో హనుమాన్ సినిమా అయితే ఇక 200 కోట్ల బడ్జెట్ దాటింది, 200 కోట్ల కలెక్షన్సే దాటిందంటే ఇక మామూలు విషయం చెప్పుండ్రి. 200 కోట్ల రూపాయలు సంపాదించింది సినిమా. ఇక చిన్న హీరోనాయే, ఇక మరి చిన్న సినిమానే ఇంత పెద్ద పోకట్ల పోయిందంటే మామూలు ముచ్చట్న. మరి చిన్న డైరెక్టర్ ఆయే, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయే, చిన్న హీరోయిన్ ఆయే, చిన్న హీరోనాయే. మరి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఒక పెద్ద స్థాయిలో సినిమా హిట్ అయింది. నాకైతే మస్తు సంతోషం అనిపించిందిలో, ఎందుకంటే పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఏం వాళ్ళే, ఇక మరి ఉన్న గ్రాఫిక్స్తోనే మంచిగా ఖతర్నాక్ సినిమా తీసి ఈరోజు 200 కోట్లకు మించి మరి సినిమా కలెక్షన్స్ వచ్చినాయి అంటే ఎట్లున్నది చెప్పుండ్రి, మనకు గర్వకారణం కాదు. ఇక మరి మొత్తం మీద అయితే తెలుగు ఏదైతే సినిమా ప్రపంచాన్ని ఏదైతే ఉందో అది ఇక జర స్థాయిని పెంచిండు. మొత్తం మీద హీరో తేజ అయితే ఇక మరి సినిమా చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్లున్నది సినిమా అయితే ఇంకా నడుస్తూనే ఉన్నది థియేటర్లో, ఇంకా నడుస్తూనే ఉన్నది, ఇంకా చాలా మంది పోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. జబర్దస్త్ ఉన్నది అంటున్నారు సినిమా. పోయినోళ్ళే 3-4 సార్లు పోతున్నారు, అంత మంచిగా ఉన్నది సినిమా. ఖతర్నాక్ అయితే ఉన్నది సినిమా. మీరు కూడా ఉంటే పోయిరండి. ఇక మరి సినిమాలో ఏమేమి అద్భుతాలు ఉన్నాయంటే నన్ను ఏం చెప్పాలి మీకు, సినిమాలో ఏమేమి అద్భుతాలు ఉన్నాయంటే సినిమా మొత్తం అద్భుతమే. సినిమా మొత్తం ఒక చరిత్రనే, అంత గొప్పగా తీసిండు. హనుమంతుని విగ్రహం చూస్తుంటే పరిశాన్ అవుతారు, అంత మంచి విగ్రహము, అంత మంచి లెక్క. ఇక మరి ఆ కొట్లాటలు, ఆ సంగతులు అచ్చు గుద్దినట్టే తీసిండు సినిమా అయితే. ఇక మరి ఈ రోజు సినిమా ముచ్చట ఇట్లుంటే ఇక మన అందరికి తెలిసిన విషయమే, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఈ సినిమాలు, కొన్ని సినిమాలు. ఇక మరి ఈగల సినిమా, రవితేజ సినిమా మన అందరికి తెలిసిన విషయమే. ఇక ఫిబ్రవరిలో రిలీజ్కు తయారు ఉన్నది సినిమా. ఇక మరి ఇటెనుక మరి పుష్పరాజ్ అయితే ఇక మరి ఇంకొస్తలేడు, పుష్ప 2 అయిపోతుందా ఏం సంగతి, ఇక మళ్ళీ ఇంకెన్ని రోజులు తీస్తాడు ఏం సంగతి అని చెప్పి ఫ్యాన్స్ అయితే మస్తు పరిచయం అవుతున్నారు. ఇక దాదాపు సినిమా ఇంకో 200 రోజులలో వస్తుంది అని చెప్పి ఇక మరి మూవీ మేకర్స్ ప్రకటించారు. 3 సంవత్సరాలు అయ్యింది, మరి ఇంకెప్పుడు తీస్తారు ఏం సంగతి అని చెప్పి మస్తు పరిచయం అవుతా ఉన్నారు. ఇక మొత్తం మీద గదే లెక్కల ఇక మనం ఎంత వెయిటింగ్ చేస్తామో సినిమా కూడా అంత మంచి రేటింగ్ వస్తుందంట. గా తీరున్నది సినిమా పంచాయతీ అయితే. మొత్తం మీద ఆ ముచ్చట అట్లుంటే ఇక దేవరా ముచ్చట కొత్తాం మనం. ఇక దేవరా ముచ్చట మన అందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ సార్ కోసం ఎగబడి చూస్తారు ప్రజలైతే, మరి ఫ్యాన్స్ అయితే. ఇక మరి ఎన్టీఆర్ సార్ కోసం అంతగానం ఫ్యాన్స్ ఉన్నప్పుడు సినిమాలు కూడా లెక్కల తయారు ఉండాలి కదా. ఇక సినిమాల విషయంలో మొత్తం మీద జర ఆలస్యం అవుతున్నది. ఇక డైరెక్టర్ కూడా దీన్ని పసుకున్నాడంట. మొత్తం మీద తొందరలే ఇక రిలీజ్కు తయారు ఉన్నదంట. ఇగో ఇట్లున్నాయి ఈ రోజు సినిమా ముచ్చట్లు. చూసిరు కదా ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. మళ్ళీ రేపు పొద్దుగల కలుసుకుందాం.